నెగిటివ్ పవర్స్ అంటే ఫర్ సపోజ్ ఇలా తీసుకోవచ్చు, 2 పవర్లో -2 అని, ఓకేనా, x పవర్లో -2 అని, లేకపోతే 3 పవర్లో -y అని. అంటే ఏంటి, ఇక్కడ ఎనీథింగ్ బేస్ ఉండాలి, నీకు పవర్ ఉండాలి, కానీ పవర్లో ఏముండాలా, నెగిటివ్ ఉండాలి అంతే. ఇక్కడ నీ ఇష్టం, నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా అది అనవసరం. నేను నెగిటివ్ పవర్ గురించి డిస్కస్ చేస్తున్నా. పవర్ ఏంటిది, నెగిటివ్ పవర్స్ అని చెప్తా. సో దీనికి మనము ఎలా రాస్తాము అంటే నెగిటివ్ పవర్స్ని ఎలా రాస్తాం. ఇప్పుడు 2 పవర్ -2 ఉంది, దీన్ని ఎలా రాయాలంటే 2 పవర్ -2 నెగిటివ్ పవర్స్ని ఇక్కడ 1 అని రాసేసి బై ఈ నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్లోకి మార్చుకోవాలని చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ సింప్లిఫై చేయాలి అంటే నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్లోకి మార్చుకోవాలి, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, x పవర్ -2 ఎలా మార్చుకోవచ్చు, నెగిటివ్ పవర్లో 1 అని రాసి x పవర్లో ఉన్న నెగిటివ్ దానికి పాజిటివ్ ఇవ్వాలి. అదేవిధంగా 3 పవర్ -5 ఎలా రాసుకోవచ్చు, 1/3 పవర్లో ఉన్నది ఏదైనా సరే నెగిటివ్ పవర్ ఉన్నదాన్ని పాజిటివ్ పవర్లోకి మార్చుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా, ఇప్పుడు నేను రాయబోయేది ఫార్ములా లెక్క గుర్తుంచుకోండి. నెగిటివ్ పవర్లో 1 ఉన్నప్పుడు ఏంటి, అది ఇంపార్టెంట్. సో బేస్ ఏమైనా ఉంటే పవర్లో -1 ఉన్నప్పుడు ఎలా రాస్తాం మనం అంటే ఎనీథింగ్ పవర్ -1 ఉంటే ఏం రాయాలి, 1/x అని రాయాలి. అంటే ఎందుకని నేను 1/x రాస్తున్నా, ఇది నెగిటివ్ పవర్ ఉంది, 1/, పాజిటివ్ పవర్ రాయొచ్చు కదా, ఏం రాసుకోవచ్చు, పాజిటివ్ పవర్ 1 కదా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 3 పవర్లో 1 ఉన్నా కానీ 3తో ఈక్వల్ అని చెప్పాను నేను ఆల్రెడీ, ఓకేనా. ఏదైనా ఒక నెంబర్ ఉందంటే పవర్ ఏం కనపడకపోతే అక్కడ 1 ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నేను x అనేది సింపుల్గా ఇక్కడ కనిపించింది అనుకో, దాని పవర్లో ఏమున్నట్టు 1 ఉన్నట్టే. సో ఇక్కడ నేను x రాసినంటే దాని మీద పవర్ ఏం లేదని కాదు అర్థం, పవర్ అనేది 1 అనేది ఉన్నది. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా లెక్క గుర్తుంచుకోండి. ఎనీథింగ్ పవర్ -1 ఉంటే ఎలా రాసుకుంటాం మనం, 1/x రాసుకుంటాం. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్స్గా ఏం రాస్తాం మనం, 2 పవర్ -1 ఉంది, ఎలా రాస్తాం ఆన్సర్, 1/2 రాస్తాం. సో x రాసేసాక ఆల్రెడీ. y పవర్ -1 ఉంటే ఏంటమ్మా, 1/y, ఓకేనా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఒకటే కాదు, ఇక్కడ xyz పవర్ -1 ఉంది, ఎలా రాసుకోవచ్చు, 1/x × y × z అని రాసుకోవచ్చు, అది. సో ఇది ఇంపార్టెంట్ పవర్లో ఉంటే. సో అలా కాకుండా ఏదైనా నెంబర్ ఉందనుకో అది దాంతో కలిపి రాయాలి, ఇది రాస్తాం కదా, ఇది ఇంపార్టెంట్ రాస్తాం కదా. పవర్లో ఉన్నదాన్ని 1/, రాసేసి నీకు -1 ఉన్నప్పుడు మాత్రం 1 రాయాల్సిన అవసరం లేదు, అందుకని ఈ ఫార్ములా గుర్తు రాసా. ఇంకా అలా కాకుండా నేను ఇప్పుడు ప్రీవియస్లో నేర్చుకున్న దాని ప్రకారం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు 2 పవర్ -3 ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/లో రాసుకోవాలి. నెగిటివ్ పవర్ని ఎప్పుడు రాసుకోవాలా, పాజిటివ్ పవర్లో రాసుకోవాలి, 2 పవర్ 3గా రాసుకోవాలి, ఓకేనా. ఏదైనా కానీ x పవర్ -5 ఉందనుకోండి, ఎలా రాస్తాను నేను, పాజిటివ్ పవర్లో రాసుకోవచ్చు. x పవర్ ఎంత, 1/x పవర్ 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నేర్చుకున్నారు కదా, అదేవిధంగా ఇప్పుడు ఇది ఈ 2 పాయింట్ల నుంచి ఇప్పుడు చూడండి, నేను 1/2 పవర్ 4ని ఎలా రాసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. 1/y పవర్ 3ని ఎలా రాసుకోవచ్చు, అర్థమవుతుందా. ఇది 1/2 పవర్ 4ని ఇప్పుడు ఎలా ఉంది, 1/, అని ఉంటే 2 పవర్లో దీన్ని ఎలా రాసుకుంటాం మనం, ఇప్పుడు నేను నెగిటివ్ పవర్లో ఉంటే 1/, రాశాను కదా, 1/, పాజిటివ్ పవర్లో ఉంటే దీన్ని నేను 1/, తీసేస్తున్నా, అంటే న్యూమరేటర్కి మాత్రమే రాస్తున్నా, అంటే ఒక సింగిల్ టర్మ్గా రాయాలన్నప్పుడు నెగిటివ్ పవర్గా మార్చుకోవాలి, అది ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు నేను రాసుకోవచ్చు ఇక్కడ y పవర్ 1/yకి నేను y పవర్ నెగిటివ్ పవర్లో మార్చుకోవచ్చు. నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్లోకి, పాజిటివ్ పవర్ని నెగిటివ్ పవర్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు 1/2 పవర్ 4 ఏమవుతుంది, 2 పవర్ -4. ఇప్పుడు దాని ప్రకారం చెప్పండి, ఇప్పుడు 1/y ఉందనుకో, ఇప్పుడు నేను దీన్ని నెగిటివ్ పవర్లో చెప్పండి చూద్దాం, 1/y, 1/y², 1/y³ వీటిని చెప్పండి చూద్దాం. నెగిటివ్ పవర్లో చెప్పాలంటే ఏంటి, చెప్పు 1/y ఉంటే ఎలా రాస్తాం, 1/y ఉంటే ఏం రాస్తాం, 1/y ఉంటే నెగిటివ్ పవర్ అంటే y పవర్ -1, 1/y² ఉంటే y పవర్లో ఏం రాసుకుంటాం, -2, 1/y³ ఇప్పుడు ఏం రాస్తాం, y పవర్ -3.
ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు, ఇంకొక ఫార్ములా ఏ పవర్లో ఎనీథింగ్ ఒక బేస్కి పవర్లో ఉంది, ఇలా ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు, 1/a⁴x అని రాసుకోవచ్చు. అర్థమవుతుందా. నెగిటివ్ పవర్ ఇది పాజిటివ్ పవర్గా మార్చడం. ఓకేనా. అలానే కాదు ఇంకా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది తెలుసు, నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్లో మార్చుకోవచ్చు. పాజిటివ్ పవర్ని 1/లో ఉన్నటువంటి పాజిటివ్ పవర్ని నెగిటివ్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదా, ఏంది నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్లో మార్చుకుంటే 1/, రాయాలి. ఓకేనా. అదే 1/లో ఉన్న పాజిటివ్ పవర్ని నెగిటివ్లో పవర్ రాసుకోవాలంటే ఇలా రాసుకోవాలి, ఏ పవర్ రాసుకోవాలి. ఇప్పుడు వైస్ వర్స్ ఇంకొక రకంగా నేర్చుకోవాలి. దీన్ని నేర్చుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు a⁴x ఉంది, దీన్ని నెగిటివ్ పవర్లో మార్చుకోవాలంటే ఏం చేయాలా, పైన ఉంది 1/లో ఉంటే 1/లో పాజిటివ్ పవర్ ఉంటే నేను నెగిటివ్లో మార్చుకున్నాను. ఈ a⁴xని నేను నెగిటివ్ పవర్లో ఎలా రాసుకుంటాము, 1/a⁴ - x అని రాసుకోవాలి. ఎలా అంటే ఎప్పుడైనా ఫార్ములా ఉండి ఒక సైడ్ ఒక టర్ము ఒక సైడ్ 1/, అని ఉంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, నీకోసం చెప్తాను. ఇవి రెండు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఏం చెప్పా, ఇప్పుడు నేను a⁴xలో ఉంటే 1/a⁴ - x అంటే ఇప్పుడు అంటే వైస్ వర్సా కూడా గుర్తుంచుకోవాలా. 1/a⁴ - x ఎక్కడ కనిపించింది అనుకో, ఎలా రాసుకోవచ్చు, నేను a⁴x అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1/3⁻² ఉంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఎందుకని ఒకవేళ 1/లో కనుక నెగిటివ్ పవర్ ఉంటే పాజిటివ్ పవర్ అవుతుంది. గుర్తున్నా, 1/లో నెగిటివ్ పవర్ ఉంటే ఏమొచ్చింది, పాజిటివ్ పవర్ వచ్చింది. మనకి ఎక్కువ అవకాశాలు ఇలా మార్చుకోము యాక్చువల్గా. నెగిటివ్ పవర్ని 1/లో ఉన్నదాన్ని ఇలా వైస్ వర్స్ ఇలా రివర్స్లో గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా. సో నెగిటివ్ పవర్ ఉన్నదాన్ని మనం పాజిటివ్ పవర్ 1/లో ఉన్న నెగిటివ్ పవర్ ఉంటే పాజిటివ్ పవర్లో ఇలా మార్చుకోవచ్చు. -2 కాస్త ఏమవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమేంటి చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకున్న మెయిన్ ఫార్ములాస్ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం నేర్చుకున్నామో ఇది ఫోర్త్ ఫార్ములా ఏంటిది, ఎనీథింగ్ పవర్ -1 ఉంటే ఎలా రాసుకోని చెప్పి నేను 1/x. ఇది నేర్చుకున్నాం, ఈ ఫార్ములా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఏంటిది, ఓకే, పాజిటివ్ పవర్ని, ఓకేనా, a⁴x పాజిటివ్ పవర్ని ఎలా రాసుకోవచ్చు, నెక్స్ట్ నెగిటివ్ పవర్లోకి మార్చుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ పవర్ని ఏం రాసుకోవచ్చు, నెగిటివ్ పవర్ని మనం పాజిటివ్ పవర్లోకి మార్చుకోవచ్చు. ఇది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ క్వశ్చన్ నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్లోకి. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్. ఇప్పుడు ఇది చేస్తాం కదా, పాజిటివ్ పవరే ఉంది, దీన్ని ఒకవేళ ఇలా రాయాలంటే నెగిటివ్ పవర్లో రాయాలంటే 1/లో రాసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ కాదు మనకి, ఇది ఇంపార్టెంట్. నెగిటివ్ పవర్ కనుక డినామినేటర్లో ఉంటే 1/లో ఉంటే, ఓకేనా, ఈ ఫార్ములానే ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్ కదా, అదేనా. ఇది గుర్తుంచుకోండి, 1/లో లోపల నెగిటివ్ పవర్ ఉంటే సింప్లిఫికేషన్స్కి ఇది వాడడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెగిటివ్ పవర్ ఉన్నదాన్ని ఇలా రాయడం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ రెండు డిఫరెంట్, రెండు సేమేం కాదు. ఇక్కడ ఏంటి, నెగిటివ్ పవర్ని 1/, రాస్తే పాజిటివ్ అవుతుంది. 1/లో ఉన్న నెగిటివ్ పవర్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, పాజిటివ్ పవర్ రాసుకోండి.